ఢిల్లీలో జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ శాంతియుత నిరసనకు పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నది. అదే విధంగా మా డిమాండ్స్ ఏంటివంటే, ఎక్కడైతే లీకేజ్ జరుగుతా ఉన్నదో ఈ దేశ జరుగుతున్నటువంటి అలజడులకు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంబడే రాజీనామా చేయించాలి. అదే విధంగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అలజడులకు ముఖ్యమైనటువంటి వ్యక్తి అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలి. అదే విధంగా విద్యార్థుల పైనటువంటి కేసులు ఎవరైతే పెట్టారో అవి వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. విద్యార్థులకు న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చెమట తీసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను ప్రిపేర్ చేసి ఎగ్జామ్ కు పంపిస్తే లీకేజ్ అయిన తర్వాత ఈ లీకేజ్లు ఎవరు చేయిస్తారు అంటారంటే డబ్బులు ఉన్న వాళ్ళే చేయిస్తారు. కాబట్టి వాళ్ళ బిడ్డలే పాస్ అవుతారు. కాబట్టి వాళ్ళ బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మా బిడ్డలకు న్యాయం జరగదు. కాబట్టి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాము, మా బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు, మా బిడ్డలకు అన్యాయం జరిగితే బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదని, బహుజన్ సమాజ్ పార్టీ ఎంతకైనా తెగించి విద్యార్థుల కొరకు పోరాడుతుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, అయితే చాలా మంది ఏమని మాట్లాడుతున్నారు అంటే, వాస్తవానికి ఏంటంటే అది ఢిల్లీలో అయితే ఏఐ వీడియోలతోటి దాన్ని ట్రోల్ చేసుకుంటా ఆ స్టూడెంట్స్ పైన వాళ్ళ బ్లేమ్ చేసుకుంటా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నట్లు మాట్లాడుతున్నారు చాలా మంది. దానిపైన మీ వివరణ ఏంటి? వాళ్ళు బూటక మాటలు చెప్పడం జరుగుతా ఉన్నది. బీజేపీ వాళ్ళు బూటక మాటలు కళ్ళ కట్టినట్లు కనబడతా ఉన్నది కదా, మీకు కనబడతలేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కనబడతలేదా? ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు కనబడతలేదా? చదువుకున్నటువంటి విద్యార్థుల పైన, ఆడపడుచుల పైన అసభ్యకరంగా వాళ్ళను దాడి చేస్తా ఉంటే అది ఏ అంటే మేమెట్లా ఒప్పుకుంటాం? మీరు ఎవరైతే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా వాళ్ళని కొట్టింది. దయచేసి ఇవన్నీ ఫేక్ పట్టించుకోవద్దు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడికి కారణమైనటువంటి వాళ్ళు ఈ దేశం పరిపాలకులే. ఈ దేశ పరిపాలకుడు నరేంద్ర మోదీ కాబట్టి ఆయననే దీనికి మెయిన్ కారణమని మేము తెలియపరుస్తా ఉన్నాం. మా పార్టీ అధినాయకురాలు బేన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థుల యొక్క ఆ ప్రొటెస్ట్ కి మద్దతుగా. అయితే వాస్తవానికి ఏం జరుగుతున్నదంటే, ఢిల్లీలో స్టూడెంట్స్ పైన అందరి పైన దాడులు జరుగుతున్నాయి కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? విద్యార్థుల పైన దాడులు చేస్తారా? ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఈ పరిపాలన అధికారులకు పరిపాలన చేతగాక విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఆ విద్యార్థుల యొక్క న్యాయమైన డిమాండ్ను తీర్చలేకనే ఈ పోలీసు వ్యవస్థను వాడుకొని విద్యార్థుల పైన దాడులు చేయిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. మా పార్టీ అధినాయకురాలు కూడా విద్యార్థుల పట్ల ఎక్కడ కూడా అన్యాయం జరిగినా తీవ్రంగా స్పందిస్తుంది. అలాగే ఆమె పిలుపు మేరకే ఈరోజు మేము ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా పోలీసు మిత్రులకు కూడా మేము ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ రోడ్ల మీదకి వచ్చే పిల్లలంతా కూడా మీ బిడ్డలయ్యా, మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన బిడ్డలే. ఆ పిల్లలకి సరి అయిన చదువు అందక, వాళ్ళకి స్కాలర్షిప్స్ సరి అయిన టైంకి ఇవ్వక, ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగా ఇవ్వక, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక, ఒకవేళ వేసినా వాటిని నిర్వహించి ఇంకా ఎవరితోనో కోర్టులో కేసులు వేయించి వాటిని ఆపడము, ఇదంతా కూడా ఒక డ్రామా లేక జరుగుతున్నది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి మేము విన్నవిస్తున్నది, రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఓట్లు వేసేటప్పుడు
నిజంగా ఈ పార్టీలు ఎవరివి? ఈ పార్టీలు 78 సంవత్సరాలుగా ఏలుతున్నప్పటికీ కూడా మనకి మన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు లేదు అన్న సంగతి విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా గమనించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. మీడియాలో వస్తున్నాయి అన్ని పోస్టులు అన్ని రీల్స్ అన్ని వీడియోస్, ప్రతి ఒక్క రీల్స్ పోస్టులు అవన్నీ ఫేక్. ఆ ఏఐ తో క్రియేట్ చేస్తున్నారు, కావాలని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, మమ్మల్ని గద్దె దింపాలని చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అని మాట్లాడుతున్నారు చాలా మంది. మరి దానిపైన మీ స్పందన ఏంటి? మరి ఇదంతా ఫేక్ అయితే మీకు ఎందుకంత భయం? ఇది ఫేకే కదా, సైలెంట్ ఉండొచ్చు కదా మీరు ఎందుకంత భయం? నిన్న ప్రధానమంత్రి గారే స్వయంగా, ఈ దేశ ప్రధానమంత్రి గారే ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది మహాపాపం అని అన్నాడు. అయ్యా ప్రధానమంత్రి గారు, మహాపాపం మహాపుణ్యం మాకు అవసరం లేదు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు కరెక్ట్ గా వేసి పోటీ పరీక్షలను సరిగా నిర్వహిస్తే చాలు. చివరగా మీరు బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీజేపీ ప్రభుత్వానికే కాదు, గత 78 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా మనువాదుల పార్టీలే. ఈ పార్టీలన్నీ కూడా ఈ బహుజన బిడ్డల యొక్క భవిష్యత్తును మనస్ఫూర్తిగా కోరుకునే పార్టీలు కావు. అందులో భాగమే ఈ బీజేపీ కూడా. బీజేపీ పార్టీ అనేది, బీజేపీలో ఉన్నటువంటి ఆ మంత్రివర్గం మీరు పూర్తిగా గమనించినట్లయితే ఏ రోజు కూడా విద్యా వ్యవస్థ మీద కొన్ని మాటలు, అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి అని, విద్యా వ్యవస్థలో అంటే ఈ విద్యార్థులు చదువుకొని వాళ్ళ ఉపాధి అవకాశాలు బాగుండాలని ఏ రోజు కూడా బీజేపీలో ఉన్నటువంటి ఆ మంత్రులు మాట్లాడింది లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనేది మేము